శిష్యులు పరమ దరిద్రులు అని తెలిసి కూడా గురువులయ్యుండి సత్యం అనే పాదాన్ని పక్కన పెట్టి ఇలా లేపుతున్నారు అన్నట్టు శిష్యులని. సో నిన్నది భరతవర్ష గారు పెట్టిన సంఘర్షణ అనే కాన్క్లేవ్లో వద్దిపర్తి గారి మాటల్లో అర్థమైపోయింది అన్నట్టు. సో ఆయన ఏం మాట్లాడుతున్నారో, భరతవర్ష గారికి ఎంత దరిద్రమైన క్యారెక్టరో ప్రతిదీ పాయింట్ పాయింట్ చెప్తా. వీడియో చివరి దాకా చూడండి, వినండి ఒకసారి. నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాసరస్వతే నమః. పూర్వం స్వయంభూమను కొడుకు ప్రియవ్రతుడు ఈ భూమండలాన్ని 9 ఖండములుగా వర్షములుగా సప్తద్వీపాలుగా విభజించాడు అని దేవి భాగవతంలో అద్భుతంగా రాశారు. భాగవతంలో కూడా పంచమస్కంధంలో ఉంటుంది. ఈ వర్షాలు భరతవర్షము అనే పేరు నాకు చాలా ఇష్టమైనది. అటువంటి భరతవర్ష శబ్దాన్ని స్వీకరించి మన దేశం మీద ఉన్న భక్తితోటి చిరంజీవి దువ్వాడ శివప్రసాద్ ఒక అద్భుతమైన యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. అతనితో మొదటి పరిచయం మా పీఠంలో సన్మాన సమయంలో జరిగింది. పీఠానికి పిలిచి సన్మానం చేసినప్పుడు అతని మాట తీరు, స్వరంలోని గాంభీర్యం, అన్నిటికీ మించి దేశభక్తి, ఇవన్నీ నాకు తెలిసి నరనరాన దేశభక్తిని జీర్ణించుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తిగా కనపడ్డాడు. హైందవ ధర్మం అంటే, సనాతన ధర్మం అంటే ప్రాణం. నాకు సాధారణంగా దగ్గరికి వచ్చినప్పుడు ఆ వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మనస్సులో ఉన్నవి కొంతవరకు తెలుస్తుంది. నీతి, గురువు గారికి అవన్నీ ఎందుకు తెలుస్తాయి అని అంటే శంబల దర్శనం అయింది కాబట్టి. సత్యం, ధర్మం, దేశభక్తి, వీటితో తన జీవితాన్ని గడపాలి అని నిర్ణయించుకున్నట్టుగా అప్పుడే అర్థమైపోయింది. అందువల్ల అప్పుడప్పుడు వీలున్నప్పుడల్లా, నేను కూడా పౌరాణికుడి కాబట్టి 24 గంటలు యూట్యూబ్లు చూసే అవకాశం ఉండదు కాబట్టి అవకాశం ఉన్నప్పుడల్లా అతను చేస్తున్నటువంటి వీడియోలు అవి చూసేవాడిని. ధర్మం. సో భరతవర్ష గారు చేసే వీడియోలో ఆయన చూస్తూ ఉంటారు అని చెప్తున్నారు. మరి భరతవర్ష గారు 60 లక్షలు బ్లాక్మెయిల్ చేసినప్పుడు ఆ వీడియో మీరు చూడలేదా గురువు గారు? ఆ బ్లాక్మెయిల్ చేసిన టైంలో పోలీసు వాళ్ళు వచ్చి మరి పట్టకపోయింది మీరు చూడలేదా గురువు గారు? ఇప్పుడు చూపిస్తా చూడండి గురువు గారు. చాలా గట్టిగా బెదిరించేసరికి ఎందుకంటే నేను భయపడ్డా. తర్వాత నేను ఆలోచించుకున్నా, నేను దండం పెట్టేశాను మీకు. ఇక శరణాగతి ఫస్ట్ ఆయన అన్నదే కదా సార్, ఆయన అన్నదే డబుల్ చేద్దాం. లక్షలు ఏంటి సార్, 60 లక్షలు ఏంటి, 40 లక్షలు ఏంటి, కొద్దిగా 40 లక్షలు కాదు. యూట్యూబ్లో నేను వీడియో పెట్టలేదు. ఫస్ట్ రోజు నుంచి చెప్తున్నా, ఫస్ట్ నుంచి జేబులో తెల్ల కాగితం కొట్టదు. నేను ఎవరితో పోటాడిన అవసరమే లేదు. ఫస్ట్ నుంచి కాంపర్సన్ అని మీకు తెలుసు. మీరు మళ్ళీ 1,50,000 తీసుకెళ్ళి మళ్ళీ ఎంత చేసిన మీరు మీరు పోలీస్ సార్ వినాలి చెప్పిన మాట. మేము తీసుకెళ్తాం కదా, మీరు తీసుకెళ్ళినప్పుడు. చూసారా, ఇది వీడి బ్రతుకు. ఎంత నీచంగా 60 లక్షలు అవుతాయి, బరాబర్ అవుతాయి అని చెప్పి డిమాండ్ చేసిండు అన్నట్టు. ఇవెందుకో మీరు చూడలేదు. సరే, అది పక్కన పెట్టేయండి. వీడికి దేశం మీద ప్రేమ ఉందా? వీడు సత్యం అనే దాని మీద నించుంటాడా? వీడు ధర్మాన్ని పట్టుకున్నాడా? ధర్మాన్ని నిజంగా పట్టుకొని ఉంటే సనాతన ధర్మంలో ద బేసిక్ అయిన గృహస్థాశ్రమంలో ఉండి అడుక్కోవద్దు అన్న నియమం ఒకటి ఉంది. మరి 18 పురాణాలు ప్రవచనాలు చెప్పిన మీకు భరతవర్ష గారు ఓపెన్గా QR కోడ్ పెట్టుకొని అడుక్కుంటా ఉంటే అక్కడ మీకు ధర్మం ఎట్లా కనిపించింది? ధర్మంకి సంబంధించిన బేసిక్సే ఆ కొడుకుల దగ్గర లేవు. మీరేమో వీళ్ళు నిత్యము సత్యం గురించే పోరాడతారు, ఆ నిత్యం ధర్మస్థాపన కోసమే ఫైట్ చేస్తారని అంత గొప్పగా వాని గురించి ఎట్లా చెప్తారు? సో నార్మల్గా చెప్తున్నా, గురువు ఆయుష్ పెరగాలి అని అంటే లెఫ్ట్ లెగ్కి గండపిండారం అని ఒకటి వేస్తారు గురువు గారికి శిష్యులు. ఎందుకు? వీళ్ళని వృద్ధి చేయడానికి. మేబీ భరతవర్ష గారు భజన చేయడానికి తాళాలు ఇచ్చినట్టున్నాడు గురువు గారికి. ఇంకా ఉంది, చాలా ఉంది. ఇది కూడా చూడండి. ఆయన క్లియర్గా ముస్లిం ఫకీరు. ఆయన నిరంతరము అల్లా మాలిక్ సబకా మాలిక్ ఏక్ అనే బ్రతికిండు. ఆయన మసీదులోనే పడుకున్నాడు, చీకటిగా ఉంటే దీపాలు వెలిగించుకున్నాడు. ఇట్లా కొన్ని ఉన్నాయి. గోవు మాంసం కూడా తిన్నాడు అని కూడా చెప్తారు. మీరేమో సాయిబాబా గురించి చాలా గొప్పగా చెప్తారు. ఇంత స్కాలరు డాలర్ అడిగితే కనపడ్డే అటువంటిది భక్తులతో పోల్చుకునే ముందు మనలో ఉన్న భక్తి యొక్క పరాకాష్ఠం తెలుసుకోవాలని అంతరార్థం అనమాట. అటువంటి అవధూత స్వామి ఇప్పుడు కలియుగంలో సద్గురు దత్తాత్రేయ అవతారం చాలా సులభంగా ప్రసన్నుడవుతాడు. నియమనిష్టలు ఎక్కర్ లేకుండా కేవలం నామస్మరణతో, దర్శనంతో, విభూతితో అనుగ్రహించేవాడు. అందుకే
బాబా విభూతిం ఇదం ఆశ్రయామి అని రోజు అంటున్నామే, అటువంటి విభూతిని ఆశ్రయించి వీరందరూ కూడా తరించాలని మరొకసారి మంగళాశాసనం చేస్తూ, కానీ వాడు ఎంత నీచంగా మాట్లాడుతున్నాడో చూడండి. మరి పీఠంలో సాయిబాబా విగ్రహం పెట్టుకొని ఆరాధిస్తున్నారు కదా, మరి సాయిబాబా నిజంగా గోమాంసం తిన్నట్టే వాడి దగ్గర ప్రూఫ్ ఉంటే మీరు ఒక పని చేయండి, పీఠంలో నుంచి సాయిబాబా విగ్రహాన్ని ఫస్ట్ తొలగించండి. ఇంకెక్కడ కూడా మీరు కూర్చున్న దగ్గర వెనక సాయిబాబా కనబడకుండా చేయండి. ఎన్నిసార్లు మీ వెనక సాయిబాబా ఉన్నాడో చూడండి. మీ పీఠంలోనే పెట్టుకున్నారు కదా. ఆడు మంచోడు ఎట్లయితాడు, ఆడు నీతిమంతుడు ఎట్లయితాడు, ఆడు ధర్మాత్ముడు ఎట్లయితాడు, ఏ మాట ప్రకారం మీరు అది చెప్తున్నారు. వద్దిపర్తి పద్మాకర్ గారు భరతవర్ష ఛానల్ వాడి గురించి ఏదైతే చెప్తున్నారో అలాంటివి ఒక్కటి కూడా వాని జీవితం మొత్తంలో తవ్వినా సరే దొరకవు. కానీ ఈయన వాడి గురించి చాలా గొప్పగా చెప్తున్నాడు అన్నట్టు. ఇంకా ఉన్నాయి వినండి ఆనిముత్యాలు ఈయన చెప్పినవి. అంటే అంత నిబద్ధత, ధర్మ నిబద్ధత. ఎవరైనా అంధవిశ్వాసాలని ప్రోత్సహిస్తూ ఉంటే వాటి మీద దండెత్తడం, దైవభక్తి ఉండాలి, అజ్ఞానం ఉండకూడదు అనేటటువంటి లక్షణం. ఎవరైనా దోషాలు చేసినప్పుడు దాన్ని ఎత్తి చూపించడం, ఆ సమయంలో ధైర్యం చూపించడం, అలాగని మళ్ళీ వాళ్ళని పాడు చేయాలని కాకుండా వాళ్ళని మార్చాలనే తపన, ఇవన్నీ నాకు కనపడ్డాయి. నిజంగా కనపడ్డాయా మీకు? ఏదో చెప్తున్నారు కదా అంధవిశ్వాసాల గురించి. మరి వాడే నా చెల్లి సార్ అని చెప్పుకున్నాడు. ఉపనిషత్తులో ఉంటుంది. ఎందుకు ఈ పాయింట్ ని స్ట్రెస్ చేస్తున్నాను అంటే, కొన్ని ఫోన్ కాల్స్ నాకు వచ్చాయని చెప్పాను కదా. ఒక తల్లి ఆవేదన చెందుతూ, పెళ్లిడికి వచ్చినటువంటి పిల్ల నేను పెళ్లి చేసుకోను, నేను అక్కడే ఉండిపోతాను, నాకు ఇంకా మొత్తం సమస్తం అదే అనే ట్రాన్స్ లో ఉంది, ఎంత చెప్పినా వినట్లేదయ్యా అని ఘోషిస్తా ఉంది, ఏడుస్తుంది. అదే ప్లేస్ లో నా చెల్లో నా అక్క ఉంటే నేను జగ్గి వాసుదేవ్ గారిని క్వశ్చన్ చేయకుండా ఉంటానా? ఏం మాయ చేశారు సార్, నా చెల్లాయి మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మా దగ్గర రానంటుంది సార్, దయచేసి మీ ఆశ్రమాల్లో మాతృదేవోభవ పితృదేవోభవ, తల్లిదండ్రులకు బాధ పెట్టకండి, వాళ్ళని రోడ్డున పడేయకండి అని కూడా పాఠాలు చెప్పండి సార్ అని అడుగుతానయ్యా. అడగకుండా ఎలా ఉంటాను? ఒక చెల్లాయి ఫోన్ చేసింది, పూర్తి డీటెయిల్స్ చెప్పండి. నేను అది సంస్కారం కాదు, అవసరం వచ్చినప్పుడు తప్ప. ఆమె ఏం చెప్పిందంటే, తన ఇంటి సభ్యుడు నేను ఇక ఈ పిల్లలు భార్య వీటిల్లో నేను మునగను, నేను అక్కడే ఒక ఎంతో కొంత డబ్బులు కట్టేసి అక్కడే ఒక చిన్న కుటీరం లాంటివి తీసుకుని ఉండిపోతాను, ఇవేమి శాశ్వతం కావు. వైరాగ్యానికి చాలా పెద్ద అర్థం ఉంది. వైరాగ్యం అంటే బాధ్యతను విస్మరించడం కాదండి, బాధ్యతను నిర్వర్తించి ఆ తరువాత తీసుకోవాల్సినటువంటి బాట. మహానుభావులే దాని గురించి సరైన నిర్వచనం చెప్పలేకపోయారు. మరి అంధవిశ్వాసంతో ఈశాన్ అట్రాక్ట్ అవుతున్నారు, దాని గురించి ఎందుకో మాట్లాడాడు మీ శిష్యుడు. సంవత్సరంన్నర అయింది, ఆ చెల్లి ఫోన్ చేసి వీడికి బాధపడి నా భర్త నన్ను వదిలిపెట్టిండు అన్నయ్య అని చెప్పి మీరు ఏదన్నా చెయ్యండి అని చెప్పి ఆడ చెప్పుకున్నాడు కదా, విన్నారు కదా. అంధవిశ్వాసాల మీద భరతవర్షగాడు ఫైట్ చేసేదైతే, మరి ఈ డర్పోకు భరతవర్షగాడు ఒక్క వీడియో చేయగానే ఈశా వాళ్ళు ఘోరంగా ట్రోల్ చేస్తే మరి ఎందుకో వీడియో చేయడం ఆపేసిండు. వాడెక్కడ మోగోడు ప్రూవ్ చేయండి మీరు. వాడి బ్రతుకులో లేని అని అంత గొప్పగా చెప్తున్నారు కదా, మరి అట్లీస్ట్ మీరు ప్రూవ్ చేయండి. మీరే కదా ప్రవచనాల్లో చెప్తుంటారు కలియుగం సత్యమనే పాదం మీద మాత్రమే నించి ఉంటుంది అని. మరి అదే సత్యమనే పాదం గురించి అంత గొప్పగా చెప్పిన మీరు అదే సత్యమనే పాదాన్ని తొలగించడానికి చూస్తుంటే ఇట్లాంటి వాళ్ళకి హైప్ ఇచ్చి, ఇంకా మీరు ఇన్ని రోజుల నుంచి ప్రవచనాలు చెప్పింది ఎవరికి ఉపయోగం? ఇప్పుడు అనిపిస్తుంది నేను ఎందుకురా బై ఇన్నా ఇట్లాంటి ప్రవచనాలు. ఎవరైతే సత్యమనే పాదం మీద నించోరో, ఎవరైతే ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళ ప్రవచనాలు నేనెందుకు ఇన్నా అనిపిస్తుంది అన్నట్టు. ఇంకో ఆనిముత్యం చెప్పారు ఆయన గురించి, వినండి భరతవర్ష గురించి. అందువల్ల చిరంజీవి దువ్వాడ శివప్రసాద్కి అనేక మంగళాశాసనాలు. అతనికి ఎంత అజ్ఞానం మీద పోరాటం చేయాలనే లక్షణం ఉందో, మళ్ళీ జ్ఞానం ఉన్న చోట అంత గురుభక్తి కూడా ఉంటుంది. పెద్దల ఎడల భక్తి, ధర్మం మీద నిబద్ధత, సత్యం నిలబెట్టాలనే కోరిక, ఇవన్నీ ఒకే చోట ఉండడం కొంచెం కష్టం. కాబట్టి అతని మీద నాకు ఎంతో అభిమానము కలిగింది. భరతవర్ష అనేటటువంటి పేరుతో పెట్టినటువంటి ఈ ఛానల్, ఈ యూట్యూబ్ ఛానల్ 5 సంవత్సరములు పూర్తి చేసుకున్నది అని తెలిసి చాలా ఆనందం కలిగింది. 5 సంవత్సరాల్లో వాడు ఏం చేసిండని మీకు ఆనందం కలిగింది? 5 సంవత్సరాల్లో వాడు దేని మీద పోరాడిండు? కాన్స్టెంట్గా, వాడు దిగకుండా. ఏం లేదు. మరి గురుభక్తి ఉంది అని చాలా గొప్పగా చెప్పారు. మరి
వాడు ఎప్పుడైతే సాయిబాబా గురించి అడ్డమైన మాటలన్నీ మాట్లాడడం స్టార్ట్ చేసిండో ఇది చూడండి ఎట్లా పెట్టిండో. బాబాలకి సనాతన ధర్మానికి సంబంధం లేదు, ఫకీలను ఎవరైతే పూజిస్తారో వాళ్ళు హిందూ ద్రోహులు నా దృష్టిలో అని. ఇది ఆగస్టులో పెట్టిండు పోయిన సంవత్సరం అయింది. మరి ఎందుకో మరి ఇప్పటికీ ఫైట్ చేయలేకపోతున్నాడు, కోర్టులో కేసులు అయినాయి కదా. మరి నిజంగా మొగోడైతే ఫైట్ చేయాలి కదా. ఫకీర్లకి సనాతన ధర్మానికి సంబంధం లేదు, బాబాలకి సనాతన ధర్మానికి సంబంధం లేదని ఆడు చెప్తున్నప్పుడు, మరి మీ పీఠంలో సాయిబాబా విగ్రహం పెట్టుకొని మీరు ఆరాధిస్తున్నప్పుడు నేను వాడికి ఫస్ట్ వీడియోలోనే చెప్పిన, అరే నీ గురువైన వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రణవ పీఠంలో సాయిబాబా విగ్రహం పెట్టుకొని ఆయన ఆరాధిస్తుండు, నిజంగా మీకు గురుభక్తి ఉంటే తద్విత్తి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేశంతితే జ్ఞానం జ్ఞాని నస్తత్వ దర్శన అని చెప్పి ఆ శ్లోకం కూడా చెప్పి పోయి గురువుకి ప్రణిపాతం చేసి పరిప్రశ్న చేస్తే ఎందుకు సాయిబాబా విగ్రహం పెట్టుకొని ఆరాధిస్తుండు, ఇంతకుముందు సాయిబాబా గురించి ఎందుకు గొప్పగా ప్రవచనాలు చెప్పిండు, ఇప్పటికి కూడా ఎందుకు సాయిబాబా మందిరాలు ఆయనకి సన్మానాలు చేస్తారు, ఇవన్నీ అడగండిరా అంటే సంవత్సరం అయ్యింది, ఇప్పటి వరకు అడిగిండా? అదా వానికి ఉండే గురుభక్తి? ఆడి గురుభక్తి లేదు, బొక్క లేదు. మీరు లేనిపోని మాటలన్నీ ఎందుకు చెప్తున్నారు ఆడి గురించి? నిజంగా మీరు చెప్పినట్టు ఆడికి గురుభక్తి ఉంటే ఒక్క దగ్గర ప్రూవ్ చేయమని చెప్పండి. నిజంగా ఆడికి గురుభక్తి ఉంటే సాయిబాబా విగ్రహం పెట్టుకొని ఆరాధిస్తున్న మీ దగ్గరికి వచ్చి పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలు చేస్తాడు సాయిబాబా మీద. మిమ్మల్ని కాదని చెప్పి సామవేదం షణ్ముఖ శర్మ గారు ఉంటారు కదా, ఆయన దగ్గరికి పోయిర్రు. మరి ఇదా గురుభక్తి? మరి సామవేదం గారు ఏదైతే బ్యాక్లాష్ ఫేస్ చేశారో సాయిబాబా భక్తుల నుంచి, మీరు అవే మాటలు వీళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చి చెప్పించేది ఉండే. మీ మీద కూడా వీడియోలు చేసేటోళ్ళం కదా. ఆ రోజు ప్రెస్ మీట్లో సామవేదం షణ్ముఖ శర్మ గారి గురించి మాట్లాడే బదులు సామవేదం గారి ప్లేస్లో మీరుండి ఈ కొడుకులకు ఇంటర్వ్యూ ఇచ్చి ఉంటే ఆ ప్రెస్ మీట్లో మీ గురించే మాట్లాడేటోళ్ళం కదా. మీకు కూడా అట్లనే బ్యాక్లాష్ వచ్చేటట్టు చేసేవాళ్ళం కదా. మీరు ఎక్కడెక్కడ సాయిబాబా మందిరాల్లో మీకు సన్మానం చేశారు, మీరు కూర్చున్న వెనక ఎన్నిసార్లు సాయిబాబా ఉన్నారు, మీ ప్రణవపీఠంలో సాయిబాబా విగ్రహం ముందు మీరు కూర్చొని ప్రవచనాలు ఇచ్చినవి, సాయిబాబా గురించి మీరు చాలా గొప్పగా శివుడు విష్ణుమూర్తి అన్ని సాయిబాబా, అందుకే ఎక్కడ చూసినా సాయిబాబా సాయిబాబా అని చెప్పిన ప్రవచనాలు అన్నీ మా దగ్గర ఉన్నాయి. మరి అవన్నీ తీసి పెట్టేవాళ్ళం కదా. ఒకతను ఇంటర్వ్యూలు అడిగితే మీరు ఏం చెప్పారు సాయిబాబా గురించి? దత్త సంప్రదాయం గురించి నాకు పూర్తిగా తెలియదు కాబట్టి నేను ఇప్పుడేం మాట్లాడను, తెలుసుకున్నాక మాట్లాడుతా అని చెప్పి. ఒక సంప్రదాయం గురించి మీకు తెలియాలి అని అంటే ఆ సంప్రదాయంలో మీరు ఉండాలి, ఆ సంప్రదాయాన్ని మీరు అనుష్ఠానంలో పెట్టుకోవాలి. సో అది జీవితంలో జరగదు. ఎందుకు అని అంటే ఒక సంప్రదాయం గురించి అర్థం చేసుకుంటే ఒక జీవితం పడుతుంది అన్నట్టు. అది మీకు కూడా తెలుసు. మరి మీరు చెప్పిన క్లిప్ పెట్టుకొని ఆ లలిత్ గాడు ఓవర్ యాక్షన్ చేస్తూ వీడియోలు చేసిండు. అప్పుడు ఎందుకో మీరు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఎందుకు సాయిబాబా విషయంలో మాకు సంవత్సరం పట్టింది, సంవత్సరం నుంచి ఫైట్ చేయాల్సి వస్తుంది అని అంటే మొత్తం ఏరుతున్నాడు సాయిబాబా ఒక్కొక్కరిని ఎవరెవరు ఆయనను వాడుకొని పైకొచ్చారు. ఇప్పుడు మీ శిష్యులే ఇంత పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేసినప్పుడు గురువుల స్థానంలో ఉన్న మీరు సాయిబాబా గురించి మాట్లాడకుండా కామ్కుంటున్నారు. చూడండి, ఏరుతున్నాడు సాయిబాబా, ఒక్కొక్కళ్ళ నిజస్వరూపాలు బయటికి చూపిస్తున్నాడు అన్నట్టు. నేను ఇట్లనే వీడియోలు చేస్తా, ఎందుకంటే మీ శిష్యుడైన లలిత్ గాడు గరికపాటి గారు సాయిబాబా గురించి బ్రహ్మజ్ఞాని అని చెప్తే ఆ కాల్ రికార్డ్ చేసుకొని మరీ పోస్ట్ చేసిండు. సాయిబాబా గురించి నెగిటివ్ కామెంట్లు వస్తే అవన్నీ చదివి వీడియోల మీద వీడియోలు చేసిండు అన్నట్టు. మరి మీరు కాశీలో ఉన్నప్పుడు ఏం జరిగింది అని కూడా మాకు బొచ్చడి నెగిటివ్ కామెంట్లు వచ్చినాయి. అవన్నీ మేమే డిలీట్ చేసినాం. తీయమంటే అవి కూడా బయటికి తీస్తాం. మరి ఇప్పుడు మీ శిష్యులు ఏదైతే చేశారో మేము అది చేసే తప్పేం లేదు కదా. సో అంత గొప్పగా మీరు చెప్పినప్పుడు మీ శిష్యులు మీరు కంట్రోల్లో పెట్టుకోండి. గురువులు మాటలనే కూడా కాల్ రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాడంటే మీ కాల్ రికార్డ్స్ ఎన్ని ఉంటాయో, మిమ్మల్ని ఎంత బ్లాక్మెయిల్ చేస్తున్నారో మాకు అర్థమైంది. అందుకే మీరు లొంగిపోయి ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నారని క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఇంకొకటి ఏం లేదు. మీరు సాయిబాబా విగ్రహం పెట్టుకొని ఆరాధిస్తున్నారు అని అంటే మీకు సాయిబాబా గురువు, అంటే మీ శిష్యులైన ఈ దొంగనా కొడుకులకి సాయిబాబా పరమ గురువు అవ్వాలి. మరి అదే సాయిబాబాని మేము డైరెక్ట్గా ఆరాధిస్తుంటే మరి మీ గురువునే కదా మేము ఆరాధిస్తుంది. అట్లా చూసుకుంటే మీకు మాకు ఒకటే గురువు కదా. మరి సాయిబాబా విషయంలో మీ శిష్యులు మాట్లాడినట్టే మేము మాట్లాడితే తప్పేంది? ఇంకొకసారి మీ శిష్యులని నా దగ్గరికి పంపించకండి, మీ మీద వీడియోలు చేయొద్దు అని చెప్పడానికి. మీకు తెలిసొచ్చారో తెలియకొచ్చారో నాకు తెలియదు, కానీ చెప్తున్నా కదా, మీ శిష్యులని నా దగ్గరికి పంపించకండి. వీడియోలు పద్ధతిగానే ఉంటాయి, అగ్రెసివ్గానే ఉంటాయి, ఇట్లనే ఉంటాయి, ఎక్స్పోజ్ చేస్తూనే ఉంటా. ఇది ఇంకా పార్ట్ 1. ఇట్లాంటి ఇంకా వస్తూనే ఉంటాయి.
ఎందుకంటే మీ శిష్యులంతా నీచం చేసిరు అన్నట్టు సొసైటీలో. అడుక్కు తినే బిచ్చగాలని శిష్యులని చెప్పుకొని వాళ్ళ గురించి అంత గొప్ప ఎలివేషన్ ఇస్తున్నారు చూడు. మీరు సత్యం అనే పాదం మీద ఎక్కడ నించున్నారండి? అసలు ఎక్కడ నించున్నారు మీరు సత్యం అనే పాదం మీద? ఇది కాదు కదా ఒక ప్రవచనకర్త చెప్పాల్సింది. మరి మీ శిష్యులంతా గలీజా సాయిబాబా గురించి కాంట్రవర్సీ చేస్తుంటే మీరు రెస్పాండ్ అయ్యారు కదా. సామవేదం గారిని ఎవరో ఏదో అంటున్నారు, మేము బ్రహ్మజ్ఞానులము, మా గొప్ప తపశ్శక్తి అది ఇదని చాలా చెప్పేసిరు కదా. మరి గరికపాటి గారి కాల్ రికార్డు మీ శిష్యుడైన లలిత్ కుమార్ గారు బయట పెడితే మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు వీడియో చేయలే గరికపాటి గారికి సపోర్ట్గా? ప్రతిదీ ఇట్లాంటివి అడుగుతూనే ఉంటాం, ఇంకా వస్తూనే ఉంటాయి. హర హరం మహాదేవ.